హాయ్ అండి. నేనైతే క్యాబేజీ పచ్చడైతే చేస్తున్నాను. ముందుగైతే నేనైతే 15 పచ్చిమిరపకాయలు కారంగా ఉన్నయయితే తీసుకెళ్ళి నూనెలో ఏగించాను మాట. పేలకుండా అయితే మూత పెట్టాను. ఇయి ఏగిపోయాక పక్కన పెట్టుకొని క్యాబేజీ అయితే చిన్న చిన్నగా కట్ చేసుకొని 2 విజిలొచ్చేదాకా కొంచెం వాటరేసి విజిల్ పెట్టుకోవాలి. అయి ఉడికిపోయాక పక్కనైతే పెట్టుకోవాలి. ఈలోగైతే వేరే కళాయి తీసుకొని అందులో తాలింపు గింజలన్నీ ఏసి బాగా ఏగనివ్వాలి. ఎల్లుల్లిపాయలు అయితే మనము ఒక పెద్ద ఎల్లుల్లిపాయ తీసుకునమాట గుళ్ళు కింద ఒలుసుకోవాలి. అలాగే ఎండుమిరపకాయలు కూడా ఏసాను నేను. మినపప్పు, శనగపప్పు, జీలకర్ర, ఆవాలు, అలాగే కరివేపాకు, చిటికెడు ఇంగువ అయన్నీ ఏసి బాగా ఏగనిచ్చాక క్యాబేజీ అన్నది కొంచెం వాటర్ తోటే ఉంటది. ఆ వాటర్ తోటి ఏసుకోవాలి. ఏగిన తర్వాత బాగా మనమైతే నేనైతే మామిడికాయ, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర ఈ మిక్సీ ఆడుకున్నదైతే నేను కూడా ఆ పేస్ట్ కూడా దీంట్లో ఏసాను. మనకు కావాల్సింది మెయిన్ ఇందులో పచ్చిమిరపకాయలు, మామిడికాయ చెక్క. మామిడికాయ అయితే పైన పొట్టు తీయకోకుండా మిక్సీ ఆడుకోవాలి. ఈ 3 ఏసి ఈ ఆడుకున్న పేస్ట్ అయితే ఇందులో ఏసి బాగా కలపాలన్నమాట అడుగంటకుండా. ఈ పచ్చడి అన్నది చాలా టేస్టీగా ఉంటుంది. లాస్ట్‌కి నేనైతే పచ్చి కొబ్బరి అది మిక్సీ ఆడుకున్నదైతే నేను ఇలా పొడేస్తానన్నమాట. మనకు కూర తీసుకున్నా పర్వాలేదు. చాలా టేస్టీగా ఉంటుంది రైస్‌లోకి అయితే. లాస్ట్‌లో అయితే కొత్తిమీర ఏసి ఆఫ్ చేసేసుకోవటమే గ్యాస్. ఈ వీడియో నచ్చితే కనుక లైక్